హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. సో మన లాస్ట్ క్లాస్లో జూన్ 13-14 తేదీకి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక వీడియో అనేది మనం చేసాం. నెక్స్ట్ మరొక వీడియో కనుక తీసుకుంటే ఈ జూన్ 13-14 తేదీకి సంబంధించి వచ్చే కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో మనకి మంగోలియా అనే దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారనేది మనం చెప్పే ఫస్ట్ అంశం. సో మంగోలియా అనేది మనకి తూర్పు ఆసియా ఖండానికి సంబంధించి వచ్చే దేశంగా మనం తీసుకుంటాం. తూర్పు ఆసియా దేశంగా వస్తుందండి. సో ఇటువంటి మంగోలియా దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఉక్నా కురేల్కుక్ అనే పర్సన్ మంగోలియా దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన యొక్క పార్టీ పేరు మంగోలియా పీపుల్స్ పార్టీ. సో మంగోలియా పీపుల్స్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మంగోలియా కంట్రీ క్యాపిటల్ కనుక తీసుకుంటే ఉలాన్ బటర్ అని వస్తుంది. కరెన్సీ టొగ్రాగ్ అని వస్తుంది. సో మంగోలియా దేశానికి సంబంధించి వచ్చే కరెన్సీ టొగ్రాగ్ అని, క్యాపిటల్ని ఉలాన్ బటర్ అని చెప్తాం. సో మంగోలియా అనేది తూర్పు ఆసియా దేశంగా వచ్చే అంశంగా మనం తీసుకుంటాం. అదే భారతదేశం కనుక తీసుకుంటే దక్షిణాసియా దేశంగా మనం వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఆసియా ఖండంలో ఉండే దేశాల యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రధానమైన సంస్థగా మనం ఏడీబీ అనే సంస్థను చెప్తాం. సో ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుగా చెప్తారు. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారనే తెలియాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ గురించి తెలియాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఉండే మొత్తం దేశాల సంఖ్య దాదాపుగా 68 దేశాలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వ దేశాలుగా వస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకుండే 7 ఖండాల్లో అతిపెద్ద ఖండంగా విస్తీర్ణ పరంగా మనం దేన్ని చెప్తామంటే ఆసియా ఖండాన్ని చెప్తాం. ఈ ఆసియా ఖండంలో ఉండే దేశాల యొక్క అభివృద్ధి కోసం, అంటే సామాజిక ఆర్థిక భద్రత అంశాలకు సంబంధించి ఆ దేశాలకి రుణాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన ప్రధానమైన సంస్థనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుగా చెప్తారు. అటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే మసాసుగు అసాకవా అనే పర్సన్ని మనం చెప్తాం. సో మసాసుగు అసాకవా అనే పర్సన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించి వచ్చే అధ్యక్షుడిగా. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే జపాన్ అనే దేశానికి చెందిన పర్సన్. సో మంగోలియా దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడు ఎవరంటే ఉక్నా కురేల్కుక్ అనే పేరు చెప్పచ్చు. సో మంగోలియా కంట్రీ క్యాపిటల్ అండ్ కరెన్సీగా వీటి గురించి మనం చెప్పచ్చు. సో సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, మరొక అంశం కనుక తీసుకుంటే సో మనకి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం మనకు ఆనవాయితీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 21వ తేదీని మనం చెప్తాం. అయితే ఈ జూన్ 21వ తేదీకి సంబంధించి మన ఇండియా ఒక కొత్త అప్లికేషన్ ప్రవేశపెట్టడం జరిగిందని. దేనికంటే ప్రతి ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఒక రాష్ట్రంలో ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో మనకి యోగా పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు పాల్గొనే విధంగా భారీగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బట్ కరోనా వల్ల మనకి అవకాశం లేదు కాబట్టి వర్చువల్గానే ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ప్రమోట్ చేయడానికి
ఒక కొత్త అప్లికేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కొత్త అప్లికేషన్ పేరేంటనే చూద్దాం. నమస్తే యోగా అనే అప్లికేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో నమస్తే యోగా అనే అప్లికేషన్ దేనికి సంబంధించి వస్తుందంటే, మనకి ఇంటర్నేషనల్ యోగా డేని ప్రమోట్ చేయడానికి ప్రవేశపెట్టిన అప్లికేషన్గా చెప్తాం. ఈ నమస్తే యోగా అప్లికేషన్ ఎవరు ప్రవేశపెట్టారంటే, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1998లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ మనకి ఢిల్లీ వస్తుంది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాకి సంబంధించి మనకి ప్రెసిడెంట్ ఎవరంటే ఈశ్వర్ వి అనే పేరు వస్తుందండి. ఈశ్వర్ వి అనే పర్సన్ని మనం ప్రధానంగా చెప్తాం. సో మనకి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం మనకు ఆనవాయితీ. ఎప్పటి నుంచి మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామంటే 2015వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాం. సో 2015వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే ఫస్ట్ అయితే, మనకి ఈ సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్ యోగా డే 7th అవుతుంది. సో ప్రతి ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మనకు ఒక నినాదంగా ఇస్తారు. ఈ సంవత్సరం ఇచ్చిన నినాదం కనుక తీసుకుంటే యోగా బీ ఎట్ హోమ్ అని వస్తుందండి. సో యోగా బీ ఎట్ హోమ్ అనేది 2021వ సంవత్సరానికి సంబంధించి వచ్చే అంతర్జాతీయ యోగా దినోత్సవం. అదే లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారనేది కూడా మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. 2020వ సంవత్సరానికి సంబంధించి అయితే యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ అనేది లాస్ట్ ఇయర్కి సంబంధించి వచ్చే నినాదంగా, యోగా బీ ఎట్ హోమ్ అనేది ఈ సంవత్సరానికి సంబంధించి వచ్చే నినాదంగా, 2019వ సంవత్సరానికి సంబంధించి వచ్చే నినాదంగా క్లైమేట్ యాక్షన్ అని చెప్తారని. సో క్లైమేట్ యాక్షన్ అనేది మనకి ఏ సంవత్సరం యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క నినాదంగా చెప్తారంటే 2019, 2020, 2021. సిటీ ఆఫ్ యోగా అని మనం ఏ సిటీని ప్రధానంగా చెప్తామంటే రిషికేశ్ అనే సిటీని మనం చెప్తాం. సిటీ ఆఫ్ యోగా అని మనం చెప్పేది రిషికేశ్ అనే సిటీని చెప్తాం. ఈ సిటీ ఆఫ్ యోగా ఎక్కడ కలదంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో మనకి ప్రధానంగా కలదండి. సో నార్మల్గా యోగాని ఆధ్యాత్మిక అంశంగా మాత్రమే మనం తీసుకుంటాం. బట్ ప్రపంచవ్యాప్తంగా యోగాని క్రీడా అంశంగా ప్రకటించుకున్న దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా, భారతదేశాలు వస్తాయండి. సో యోగాని క్రీడాంశంగా ప్రకటించుకున్న దేశాల పరంగా ఫస్ట్ సౌదీ అరేబియా వస్తే, సెకండ్ భారతదేశం అనేది వస్తుందండి. సో ఈ పాయింట్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నమస్తే యోగా అనే అప్లికేషన్ని ఎవరు డిజైన్ చేశారంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ కలదు, దీనికి సంబంధించి ప్రెజెంట్ అంటే ఎవరంటే ఈశ్వర్వి అనే పేరు మనం చెప్తాం. సో మనకి ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్ ఎవరంటే శ్రీపాద్ యశో నాయక్ అనే పేరు వస్తుందండి. సో ఆయుష్ మినిస్టర్ అండ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు ఈ అప్లికేషన్ని ఒక ఆన్లైన్ అప్లికేషన్ డిజైన్ చేశారు. సో ఈ అప్లికేషన్లోనే మనకి యోగాకి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా ఉండే యోగా ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మనకి ప్రధానమైన అంశంగా చెప్తాం. నెక్స్ట్ 3వ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, సో రీసెంట్గా మన భారతదేశానికి చెందిన ఒక ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశానికి సంబంధించి ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకుందనేది మనకి ప్రధానమైన ఉద్దేశం. సో 3వ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై
సో మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశానికి సంబంధించి ఏ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుందంటే మనకి ఫ్లిప్కార్ట్ అనే సంస్థ వస్తుందని. సో ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ సంస్థ తెలంగాణ రాష్ట్రంతో మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే ఒప్పందాన్ని చేసుకుందని. ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే కరోనా వల్ల మనకి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మనకి లాక్డౌన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లాక్డౌన్ సమయాల్లో మారుమూల ప్రదేశాల్లో ఉండే ప్రజలకి మెడిసిన్స్ని డ్రోన్స్ ద్వారా సప్లై చేయడానికి ఈ మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అగ్రిమెంట్ని తెలంగాణ రాష్ట్రంతో ఫ్లిప్కార్ట్ అనే సంస్థ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ జరిగిన తరువాత మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి అంశాలను అభివృద్ధి చేయాలని ఫ్లిప్కార్ట్ అనే సంస్థని కోరడం కూడా జరిగిందని. సో క్వశ్చన్ అడగచ్చు, ఫ్లిప్కార్ట్ అనే సంస్థ మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే ఒప్పందాన్ని ఏ రాష్ట్రంతో చేసుకుందంటే తెలంగాణ రాష్ట్రం. అంటే తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రదేశాల్లో ఉండే ప్రజలకి కూడా అవి కరోనా మెడిసిన్స్ కావచ్చు, ఇతర మెడిసిన్స్ని కావచ్చు, డ్రోన్స్ ద్వారా సప్లై చేయడానికి ప్రవేశపెట్టిన ఒక అంశంగా మనం చెప్తాం. సో ఈ ఫ్లిప్కార్ట్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారంటే 2007లో స్థాపించారు. ఫ్లిప్కార్ట్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటక వస్తుంది. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ CEO ఎవరంటే కళ్యాణ కృష్ణమూర్తి అనే పేరు వస్తుంది. సో కళ్యాణ కృష్ణమూర్తి అనే పర్సన్ని ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి మనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా చెప్తే ఫ్లిప్కార్ట్ యొక్క ఫౌండర్స్గా మనం ఇద్దరు పేర్లు చెప్తాం. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సల్ అనే పేర్లు వస్తాయి. సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ అనే పర్సన్స్ ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి వచ్చే ఫౌండర్స్గా తీసుకుంటే కళ్యాణ కృష్ణమూర్తి ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వస్తాడు. ఇది మనకి మరొక ప్రధానమైన అంశం. సో ఫ్లిప్కార్ట్ యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు కాబట్టి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే యడ్యూరప్ప అనే పర్సన్ పేరు మనం చెప్పచ్చు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ గవర్నర్ వాజుభాయ్ వాలా అనే పేరు వస్తుంది. సో వాజుభాయ్ వాలా గవర్నర్ అండ్ సీఎం ఎవరంటే యడ్యూరప్ప అనే పేరు మనం చెప్పచ్చు. సో ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి ఈ అంశాన్ని మనం ప్రధానంగా చెప్తాం. సో ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ఏదంటే అమెజాన్ అని చెప్తారు. అమెజాన్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాండీ జెస్సీ అనే పేరు వస్తుందని. సో యాండీ జెస్సీ అనే పర్సన్ అమెజాన్ అనే సంస్థకి సంబంధించి CEO. ఫ్లిప్కార్ట్ అనే సంస్థకి సంబంధించి కనుక తీసుకుంటే కళ్యాణ కృష్ణమూర్తి అనే పేరు మనకి రావడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే తమిళిసై సౌందర్యరాజన్ అనే పేరు మనం చెప్తాం. సో మనకి ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు మనం చెప్తాం. హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా మనం చెప్తాం. ఈయన యొక్క కాన్స్టెన్సీ మనకి ఢిల్లీలోని చాందినీ చౌక్ అనే ప్రదేశం మనకి రావడం జరుగుతుందని. ఇది మనకి మరొక ముఖ్యమైన అంశంగా మనం చెప్తాం. ఇక 4వ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సో మనకి దేశవ్యాప్తంగా ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉండే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటంటే 12 బ్యాంక్స్ మాత్రమే. ఈ 12 గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్లో కవాచ్ పర్సనల్ లోన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదనేది క్వశ్చన్ అడగచ్చు. కవాచ్ పర్సనల్ లోన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది అనే క్వశ్చన్ కనుక అడిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుందని. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కవాచ్ పర్సనల్ లోన్ ద్వారా ఆ బ్యాంక్ యొక్క కస్టమర్స్ సంబంధించి పర్సనల్ లోన్ని కల్పించడం జరుగుతుంది. దేనికోసం ఈ పర్సనల్ లోన్ ఇస్తారంటే తన యొక్క బ్యాంక్ కస్టమర్స్ యొక్క కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నా అటువంటి పర్సన్స్కి 5 లక్షల రూపాయల వరకు
పర్సనల్ లోన్ని కల్పించడం జరుగుతుంది. ఈ 5 లక్షల రూపాయలకి సంబంధించి ఎంత వడ్డీ రేట్ ఇస్తారు, ఎన్ని నెలల్లో ఈ 5 లక్షల రూపాయలని తిరిగి బ్యాంకు కట్టాలి అనే వాటి గురించి మనం చూద్దాం. ఈ కవాచ్ పర్సనల్ లోన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యొక్క బ్యాంక్ కస్టమర్స్ యొక్క కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే అటువంటి పర్సన్స్కి కొంత ఆర్థిక అంశాలకు సంబంధించి భరోసా ఇవ్వడానికి 5 లక్షల రూపాయల పర్సనల్ లోన్ని కల్పించడం జరుగుతుంది. ఎంత వడ్డీ రేటుతో అంటే 8.5% వడ్డీ రేటుతో. ఎన్ని నెలల్లో ఈ 5 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలంటే 60 నెలల్లో తిరిగి చెల్లించాలని. సో ఇది మనకి ప్రధానమైన అంశం. ఈ లోన్ తీసుకున్న తర్వాత మొదటి 3 నెలలు ఎటువంటి అమౌంట్, ఎటువంటి ప్రీమియం మనం పే చేయాల్సిన అవసరం లేదు. మొదటి 3 నెలలు ఎటువంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెలలో తీసుకున్నాం, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 నెలల్లో చెల్లాల్సిన అవసరం లేదు. బట్ 60 నెలల్లో ఈ 5 లక్షల రూపాయలని 8.5% వడ్డీ రేటుతో కలిపి తిరిగి చెల్లించాలని ఒక నిబంధన అనేది కూడా పెట్టింది. ఈ లోన్ తీసుకోవడానికి మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏమీ అవసరంలా, జస్ట్ కరోనా పాజిటివ్ రిపోర్ట్ అనేది కావాలని. ఐసోలేషన్లో ఉన్న, కోవిడ్ సెంటర్లో ఉన్న అటువంటి పర్సన్స్కి ఈ లోన్ అనేది ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం జరిగిందని. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రీవియస్ నేమ్ కనుక తీసుకుంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పేవారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చారనేది మనకి ప్రధానంగా తెలియాలి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1955 జూలై 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారని. ఇది మనకి ప్రధానంగా తెలియాల్సిన అంశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ చైర్మన్ కనుక తీసుకుంటే దినేష్ కుమార్ కారా అనే పేరు వస్తుందండి. సో దినేష్ కుమార్ కారా అనే పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే ప్రస్తుత చైర్మన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ముంబై. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధ బ్యాంకులు ఎన్ని ఉండేవి అనే క్వశ్చన్ కనుక అడిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అనుబంధ బ్యాంకులు మొత్తం 7 బ్యాంకులు ఉండేవి. ఈ 7 బ్యాంకులన్నీ కూడా మనకి 2017 ఏప్రిల్ 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొత్తం అనుబంధ బ్యాంకులు ఏంటంటే మొత్తం 7. ఈ 7 అనుబంధ బ్యాంకుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు విలీనం చేశారనే క్వశ్చన్ కనుక అడిగితే 2017 ఏప్రిల్ 1వ తేదీని మనం ప్రధానంగా చెప్తాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ బ్యాంకుల యొక్క పేర్లు కనుక అడిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్. ఎన్ని వచ్చినాయి మనకి? 6 వచ్చినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ట్రావెన్కోర్, పటియాలా, బికనూర్ అండ్ జైపూర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్. సో 7 బ్యాంకుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అనుబంధ బ్యాంకులుగా ఉండేవి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మెర్జ్ అయిన బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్. ఇండోర్ని 2008లో మెర్జ్ చేశారు. సౌరాష్ట్రాన్ని 2010లో మెర్జ్ చేశారు. సో మిగతా 5 బ్యాంక్స్ని 2017 ఏప్రిల్ 1వ తేదీని మెర్జ్ చేశారు. ఎందుకంటే ఈ అనుబంధ బ్యాంకులు అనేవి కొన్ని నష్టాల్లో నడుస్తున్న బ్యాంక్స్ ఉన్నాయి. సో కొన్నిటిని చేయకుండా మొత్తం అన్ని అసోసియేట్ బ్యాంక్స్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారని. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ యాక్ట్ ద్వారా ఫామ్ చేశారంటే
ఎస్బీఐ యాక్ట్ 1954 అని వస్తుందండి. ఎస్బీఐ యాక్ట్ 1954. సో ఇది మనం ప్రధానంగా చెప్పచ్చు. దినేష్ కుమార్ కారా అనే పర్సన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ప్రజెంట్ చైర్మన్గా చెప్తే, భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుందండి. సో ప్రజెంట్ మనకి భారతదేశంలో బ్యాంక్స్ యొక్క విలీన ప్రక్రియ జరిగిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఏంటంటే 12 బ్యాంకులు వస్తాయని. సో బ్యాంక్స్ యొక్క విలీన ప్రక్రియ గురించి మనం సెపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఇది మనకి మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. నెక్స్ట్, సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ దేశం తీసుకున్నా అంతరిక్ష పరిశోధన అంశాల్లో ఇప్పటి వరకు కనుక తీసుకుంటే మనం చంద్రుడి మీద వరకు మనకి పరిశోధనలు చేసే సామర్థ్యాన్ని మనం తెచ్చుకుందాం, చంద్రుడి వరకు. బట్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శుక్రగ్రహం మీద పరిశోధనలు చేయటానికి 2 దేశాలు ముందుకు వస్తున్నాయి. ఆ 2 దేశాలు ఏంటంటే, ఒకటి అమెరికా దేశానికి చెందిన నాసా అనే సంస్థ, యూరోప్ కంట్రీకి చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 2 సంస్థలు ప్రధానంగా శుక్రగ్రహం మీద పరిశోధన చేయడానికి, దాన్ని వేనస్ అంటాం. సో శుక్రగ్రహం మీద పరిశోధన చేయడానికి ప్రోబ్స్ని ప్రవేశపెడతాం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో రీసెంట్గా మనకి అమెరికా ప్రకటించింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రకటించింది. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక అడుగు ముందుకేసి ఒక ప్రోబ్ని ప్రవేశపెట్టబోతున్నట్టు దానికి పేరు కూడా పెట్టిందండి. సో అదేంటో చూద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా 2030వ సంవత్సరం నాటికి ఎన్విజన్ అనే ప్రోబ్ని శుక్రగ్రహం మీద, దాన్ని శుక్రుడు అంటారు లేదా వేనస్ అంటారు, శుక్రుడన్నా వేనస్ అన్నా ఒకటే, శుక్రగ్రహం మీద పరిశోధనల కోసం ప్రవేశపెట్టబోతున్నట్టు ఏ స్పేస్ ఏజెన్సీ ప్రకటించిందంటే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ప్రకటించారు. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ అంశాల్లో భాగంగా మనకి వార్తల్లో నిలిచింది. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా శుక్రగ్రహం మీద పరిశోధన అంశాలకు సంబంధించి ఎన్విజాన్ అనే ప్రోబ్ని ప్రవేశపెట్టబోతున్నట్టు వీళ్ళు ప్రకటించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని ఎప్పుడు స్థాపించారనేది తెలియాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ గురించి తెలియాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రెజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే జోసెఫ్ ఆస్ బాచర్ అనే పేరు వస్తుంది. సో జోసెఫ్ ఆస్ బాచర్ అనే పర్సన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి ప్రెజెంట్ అడ్మినిస్ట్రేటర్గా మనం చెప్తాం. సో అమెరికా కూడా 2 పేర్లు పెట్టిందండి. బట్ ఎన్విజాన్ అనే ప్రోబ్ని ప్రవేశపెట్టబోతున్నట్టు 2030వ సంవత్సరం నాటికి ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి వార్తల్లో నిలిచిందండి. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ దేశం తీసుకున్నా మూన్ వరకు, అంటే చంద్రుడి మీద పరిశోధన అంశాల వరకు మనం అభివృద్ధి చెందాం. బట్ మొట్టమొదటిసారిగా శుక్రగ్రహం మీద పరిశోధన చేయడానికి ఏ 2 దేశాలు ప్రధానంగా మనకి వార్తల్లో నిలుస్తున్నాయంటే, ఒకటి అమెరికా దేశానికి చెందిన నాసా, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ప్రపంచవ్యాప్తంగా ఉండే స్పేస్ ఏజెన్సీస్లో నాసా అనేది మనకి ప్రధానంగా వస్తుందండి. సో నాసా అంటే మనకి ఏమొస్తుంది అబ్రివేషన్? నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీగా మనం దేన్ని చెప్తామంటే నాసా అని చెప్తాం. సో ఈ నాసా అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే బిల్ నెల్సన్ అనే పేరు మనకి రావడం జరుగుతుంది. బిల్ నెల్సన్ అనే పర్సన్ నాసా అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్. అదే రష్యా దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు రాస్కోస్మస్. సో రాస్కోస్మస్ అనేది ఏ దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం అంటే రష్యా. అదే చైనా దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు సిఎన్ఎస్ఏ. సిఎన్ఎస్ఏ అంటే చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీగా మనం చెప్తాం.
అదే మన దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధన కేంద్రంగా మనం దేని చెప్తామంటే ఇస్రో. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా చెప్తాం. ఇస్రోని స్థాపించింది 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇస్రో ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే మనకి కే శివన్ అనే పేర్లు వస్తాయి. మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్న, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అన్న మనం హర్షవర్ధన్ కుమార్ అనే పేరు చెప్తాం. మనం నేషనల్ టెక్నాలజీ డేగా మే 11వ తేదీని చెప్తాం. నేషనల్ సైన్స్ డేగా ఫిబ్రవరి 28వ తేదీని చెప్తాం. సో 1998 మే 11వ తేదీన భారత్ మొట్టమొదటిసారిగా రాజస్థాన్లోని పొఖ్రాన్ అనే ప్రదేశంలో అణు పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడైతే భారత్ మొట్టమొదటిసారిగా 1998 మే 11న రాజస్థాన్లోని పొఖ్రాన్ అనే ప్రదేశంలో అణు పరీక్షలు నిర్వహించిందో ఆ తేదీనే మనం నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తున్నాం. అదే నేషనల్ సైన్స్ డేగా 1928 ఫిబ్రవరి 28వ తేదీన సివి రామన్ అనే పర్సన్ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగిందండి. ఈ సివి రామన్ అనే పర్సన్ రామన్ ఎఫెక్ట్ని ఏ డేట్ని అయితే కనిపెట్టాడో ఆ డేట్నే మనం నేషనల్ సైన్స్ డేగా మనం చెప్తున్నాం. సో ఈ రెండు కూడా మనకి ప్రధానంగా తెలియాల్సిన అంశాలుగా వీటిని మనం ప్రస్తావించవచ్చు. సో మనకి ఫిబ్రవరి 13, 14వ తేదీకి సంబంధించి వచ్చే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా వీటిని మనం తీసుకుందాం. అంటే మనకి ఫోర్బ్స్ అనే సంస్థ, అమెరికా దేశానికి చెందిన ఫోర్బ్స్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకుగా ఏ బ్యాంక్ని ప్రకటించిందంటే డిబిఎస్ అనే బ్యాంక్ని ప్రకటించడం జరిగిందని. సో డిబిఎస్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అని వస్తుందని. డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఈ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ని ఎప్పుడు స్థాపించారంటే 1968లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ సింగపూర్. సో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్కి సంబంధించి ప్రజెంట్ సిఇఓ ఎవరంటే పీటర్ సాహే అనే పేరు వస్తుంది. పీటర్ సాహే అనే పర్సన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్కి సంబంధించి సిఇఓ. చైర్మన్ ఎవరంటే పీటర్ సాహే చైర్మన్. పీటర్ సాహే అనే పర్సన్ని డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్కి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనం చెప్తాం. చైర్మన్ ఎవరంటే పీయూష్ గుప్తా అనే పేరు వస్తుందని. సో క్వశ్చన్ అడగచ్చు, ఫోర్బ్స్ అనే సంస్థ, అమెరికా దేశానికి చెందిన ఫోర్బ్స్ అనే సంస్థ 2021వ సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ బ్యాంక్స్లో ఏ బ్యాంక్ని ప్రకటించిందంటే డిబిఎస్ అనే బ్యాంక్ని ప్రకటించిందని మనం చెప్పచ్చు. డిబిఎస్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. సో దానికి సంబంధించి సిఇఓ ఎవరు, చైర్మన్ ఎవరంటే పీయూష్ గుప్తా అనే పేర్లు మనం ప్రధానంగా చెప్తాం. సో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వచ్చే ప్రధానమైన సంస్థల్లో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మొదటి స్థానంలో ఉంటుందండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ అనే పేరు చెప్తారు. అదే ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్ అనే పేరు మనం చెప్తాం. సో ఇది ఫిబ్రవరి 13, 14 తేదీకి సంబంధించి వచ్చే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని. సో నెక్స్ట్ క్లాసెస్లో 15వ తేదీకి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.